ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. జీవమిచ్చు వాక్యం అనే ఈ పాడ్కాస్ట్కు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నా పేరు పాస్టర్ భువన చక్ర కౌలూరి. మన జీవితం ఒక సముద్ర ప్రయాణం లాంటిది అని మనం అర్థం చేసుకుంటే, ఒక్కోసారి ప్రయాణం చాలా ప్రశాంతంగా సాగుతుంది, కానీ కొన్నిసార్లు ఒక్కసారిగా తుఫాన్లు వస్తూ ఉంటాయి. అనారోగ్యం అని, ఆర్థిక ఇబ్బందులు, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు సాధారణంగా మనం భయపడుతూ ఉంటాం. ఈ రోజుల్లో అటువంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలో తెలియక చాలామంది నష్టపోతున్నారు. అయితే బైబిల్ ద్వారా ఈరోజు అటువంటి పరిస్థితుల్లో మనం ఎలా స్థిరంగా ఉండాలో దేవుని యొక్క వాక్యం ద్వారా తెలియపరచాలనే నా ఉద్దేశం ఈరోజు నన్ను ఇలా మాట్లాడేలా చేసింది. సో బైబిల్లో ఒక సంఘటన ఉంది. ఏంటంటే, ఒకసారి యేసు ప్రభు తన శిష్యులతో కలిసి పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు గొప్ప తుఫాన్ వచ్చి అలలు పడవ మీద పడిపోతున్నాయి. శిష్యులు చాలా భయపడిపోయి, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ఆయన అడుగుతున్నారు. కానీ అప్పటికి యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే, పడవలో ఉన్నారు, అయితే వెనక భాగానికి వెళ్ళి ఆయన మాత్రం హాయిగా నిద్రపోతున్నాడు. అంత తుఫాన్లో కూడా హాయిగా నిద్రపోతున్నాడు. అది ఒక మాదిరిని మనం గ్రహించాలి ప్రియమైన వాళ్ళరా. తర్వాత వాళ్ళు పిలిచినప్పుడు ఆయన లేచి ఫస్ట్ ఆయన చేసింది ఏంటంటే, ఆందోళన పడలేదు. అయ్యో ఎంత తుఫాన్ వచ్చేస్తుందా నాకు తెలియలేదు అనలేదు. లేవగానే గాలిని గద్దించాడు. సముద్రంతో నువ్వు శబ్దం చేయకు, నువ్వు నిశ్శబ్దంగా ఉండు అని గద్దించాడు. మార్కు సువార్త 4:39 ఈ విషయం మనం చదవచ్చు. అయితే వెంటనే గొప్ప నిశ్శబ్దం, అదంతా కూడా నిమ్మలమైపోయింది అని బైబిల్లో రాయబడింది. సో ఈరోజు మీ జీవితంలో కూడా ఏవైనా సమస్యలు, తుఫాన్లు మిమ్మల్ని భయపెడుతూ ఉంటే మీరు గుర్తించుకోవాల్సిన ఒకే ఒక విషయం, ఆ పడవలో ఆ రోజు ఆ శిష్యులతో పాటు ఎలాగైతే ప్రభువు ఉన్నాడో, ఈరోజు మన జీవితం అనే పడవలో కూడా ప్రభువు ఉన్నాడు అని మనం గ్రహించాలి, గుర్తించాలి. పరిస్థితులు చూడగానే భయం కలగడం అనేది సహజమే, కానీ ఆ పరిస్థితుల కంటే గొప్పవాడిని మనం కలిగి ఉన్నాం అని మనం నమ్మాలి. ఆయన ఒక్క మాట చెబితే చాలు, జీవితంలో ఉన్న అలజడి ఆగిపోతుంది అని మనం తెలుసుకోవాలి. ఆయన ఇచ్చే సమాధానం ఊహకి అందనంత గొప్పగా ఉంటుందండి. కాబట్టి నమ్మండి, విశ్వాసం ఉంచండి. ఈ వారం ఈ ఒక్క చిన్న పని చేయండి. ఏదైనా సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటే ఒకసారి కళ్ళు మూసుకొని, యేసయ్యా నా జీవితంలో నీ సమాధానం దయచేయి, ఇదిగో ఈ పరిస్థితి, ఈ సమస్య ఏదైతే నన్ను ఇబ్బంది పెడుతుందో దాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను అని ఆయనతో చెప్పండి. ఈ జీవమిచ్చే వాక్యం అనే ఈ పోడ్కాస్ట్ ద్వారా నేను మీకు ఇచ్చే భరోసా ఏంటంటే, ఆయన ఎప్పుడు మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టడు. ఆయన ఖచ్చితంగా మీ హృదయాలను నెమ్మదితో, శాంతితో, సమాధానంతో ఆయన నింపి నడిపిస్తాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఆయన నడిపిస్తాడు, ఆయన తోడుంటాడు. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి ఆయన యందు విశ్వాసం ఉంచి, పరిస్థితిని కాక దానిని నిమ్మలం చేయగలిగినటువంటి సర్వశక్తులైన యేసు వైపు చూడాలని మీకు మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ ఎపిసోడ్ విన్నందుకు మీకు ధన్యవాదాలు. జీవమిచ్చు వాక్యం అనే ఈ పోడ్కాస్ట్ ద్వారా ప్రతి వారం దేవుని యొక్క మాటలు మీ వద్దకు తీసుకురావాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. సో దయచేసి మీకు నచ్చితే, మీ హృదయానికి మాటలు హత్తుకున్నట్లుగా ఉంటాయి,
మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా పంచుకోండి. ఈ పోడ్కాస్ట్ ద్వారా చాలా సవివరంగా, చిన్నగా, తక్కువ సమయంలో ఒక్కొక్క వచనాన్ని వివరించాలనేది నా కోరిక. సో మీరెవరు మిస్ అవ్వద్దు. అలాగే మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళను కూడా మిస్ అవ్వనివ్వద్దు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. బాయ్.